హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్నవారికి అలాగే రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ కానుకలు అనేవి మీకు ఉచితంగా పంపిణీ అయితే చేస్తున్నారండి. అయితే ఈ కానుకలు మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇలాంటి కార్డులకు మాత్రం ఈ కానుకలు ఏవైతే ఉన్నాయో ఇవైతే అందవు. మీకు కావాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి చేసుకుంటేనే కానుకలు అయితే ఇవ్వండి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే ఈ కానుకలు ఏంటి, సో మనకు ఎందుకు ఇస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలను తెలుసుకుందామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త ప్రకటించారండి. అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు. కాబట్టి మనకేంటంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఈ రేషన్ పంపిణీకి సంబంధించి పర్టికులర్గా డేట్ అనేది ఫిక్స్ లేదండి. అయితే మనకు ప్రతి నెలలో మనకేంటంటే నెల స్టార్టింగ్లో కానీ లేదంటే కనుక ఎండింగ్లో కానీ 2వ వారంలో 4వ వారంలో అంటే మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అని చెప్పేసి ప్రజలకు ఒక అవగాహన లేదు. సో ఫలానా డేట్కి మాకు రేషన్ అనేది పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం నుండి కూడా ఒక స్పష్టత అనేది రాలేదు. అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మనకు రేషన్ పంపిణీకి సంబంధించి ప్రతి నెల మొదటి వారంలో ఈ రేషన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి కూడా అయితే మనకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే మనకు చూసుకున్నట్లయితే ఆగస్టు నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ ఏదైతే ఉందో ఈ రేషన్ పంపిణీ అనేది మనకైతే చేయబోతున్నారండి. అయితే ఈ ఆగస్టు నెలకు సంబంధించిన రేషన్ పంపిణీలో మనకేంటంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యురాలకి 5 కేజీల రేషన్తో పాటుగా వారికి అందేటటువంటి చక్కెర ప్యాకెట్ కానివచ్చు, అలాగే వారికి అందేటటువంటి ఇంకా ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ ధరలకే ఎక్కువ వస్తువులు ఇచ్చే విధంగా కూడా అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మనకేంటంటే ఒకవేళ మీరు కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకొని ఆధార్ కార్డు ఉన్నా కానీ అలాంటి వాళ్ళే మీకు రేషన్ అయితే అందుతుందండి, తప్పనిసరిగా తీసుకోవచ్చు. అలాగే మనకేంటంటే ఇలాంటి కార్డులకు మాత్రం ఈ రేషన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అనేవి అందవు. సో ఇలాంటి కార్డుల కంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బోగస్ కార్డుల ద్వారా అర్హత లేనప్పటికీ వారు రేషన్ అనేది తీసుకుంటున్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. అయితే అర్హత లేని కార్డులు ఎలా గుర్తించాలో చూసుకున్నట్లయితే మనకేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ కార్డులు ఇచ్చారో ఆ ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల్లో కొంతమంది ఏంటంటే చనిపోయిన వారి యొక్క పేర్లు కూడా అయితే రిమూవ్ చేయకుండా వారి పేర్లు కూడా అలానే పెట్టుకొని వీరు రేషన్ అనేది పొందుతున్నారు. సో దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు ఈపోస్ యంత్రాల్లో అంటే మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో అక్కడికి వెళ్ళి ఈపోస్ యంత్రాల్లో మీరు వేలిముద్రలు వేసి బయోమెట్రిక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. బయోమెట్రిక్ అనేది చేసుకొని ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా చేసుకుంటేనే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు, ఎంతమంది ఇన్యాక్టివేట్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళైతే గుర్తిస్తారు. సో ఎవరైతే చనిపోయి ఉంటారో అంటే వ్యక్తి లేరో అలాంటి వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే ఆటోమేటిక్గా వారు వేలిముద్ర వేయరు కాబట్టి వారు లేనట్లుగా ప్రభుత్వం అంటే గుర్తించి వారి యొక్క పేర్లు అనేది రిమూవ్ చేస్తారు. వారికి అందేటటువంటి రేషన్ కానివచ్చు, వారికి అందేటటువంటి ఎలాంటి బెనిఫిట్ కూడా అయితే అందకుండా వారి యొక్క పేరు అనేది తొలగిస్తారు. సో ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో వారికి మాత్రమే రేషన్ అనేది అందే విధంగా అయితే చర్యలు అయితే తీసుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ ఇంకా చేసుకునే వారు కనుక ఉంటే వెంటనే మీ యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈపోస్ యంత్రంలో మీ యొక్క వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేసుకోండి. ఇలా చేసుకుంటేనే మీకు కూడా ఈ రేషన్ అయితే అందుతుంది. ఒకవేళ మీరు ఇలా చేసుకోకపోతే ఒకవేళ మీరు పథకాలకు సంబంధించి అంటే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అమలు పరిచినటువంటి ఏదైతే 6 గ్యారెంటీస్ ఉన్నాయో ఆ గ్యారెంటీలకు సంబంధించి అప్లై చేసుకుని ఉంటే కనుక ఆ గ్యారెంటీలు కూడా రావండి. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి. ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.